జై భీమ్, జై తెలంగాణ. రానున్నటువంటి కొద్ది రోజుల్లో పార్లమెంటు ఎలక్షన్ల హోరాహోరీ జరగబోతుంది. మరి దానిలో ఏ పార్టీకి ఓటేస్తే బాగుంటుంది? ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలోని ప్రజలు, బుద్ధిహీనులు, జ్ఞానవంతులు అందరూ కూడా చాలా క్షుణ్ణంగా ఆలోచించదగినటువంటి విషయం. ఏ పార్టీకి ఓటేస్తే పార్లమెంట్ ఎన్నికల్లో బలపరచవచ్చు, మరి ఏ పార్టీ నేపథ్యం ఏంటనేది తెలుసుకొని గుర్తెరిగి ఆ పార్టీకి, ఆ నాయకుడికి ఓటు వేయాల్సిందిగా విన్నపిస్తున్నా. ఎందుకంటే మన తెలంగాణ ప్రాంతంలో కొద్ది రోజుల కిందటే గోసపడ్డాం. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. 6 గారడీలతో, మోసమైన మాటలతో, అమలు కాని హామీలతో మరి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్, ఎండిపోయిన పొలాలతో, అడుగంటిన జలాలతో అల్లాడుతున్న రైతాంగాన్ని ఈరోజు తెలంగాణ పరిస్థితి తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి దాన్ని చూసైనా ఇప్పుడు మనం ఆలోచించి ఓటు వేయాల్సిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి, 60 ఏళ్ళ తెలంగాణ అరిగోసను తెగనరికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని యావత్ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణను దేశానికి దిక్సూచిగా మలిచినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఆ రోజు తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి తెలంగాణలో ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టి సాగునీటి కష్టాలు లేకుండా ఈరోజు రైతుకు 24 గంటల నాణ్యమైన విద్యుత్తును ఇచ్చినటువంటి ఏకైక నాయకుడు, ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే. గత 9 ఏళ్ల కాలంలో చాలా అజారరామంగా పాలన సాగింది కేసీఆర్ గారి నాయకత్వంలో. ఈ 4 నెలల్లో మార్పు అని ప్రజలు మోసపోయి గోసపడ్డారు. ఇప్పటికే 205 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ యొక్క మిడిమిడి జ్ఞానంతో రేవంత్ రెడ్డి పాలించినటువంటి విధానాలను తట్టుకోలేక మరి ప్రజలు అల్లాడుతున్నారు. అంతేకాదు, ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని పట్టుమని ఆంధ్రాలో కలిపింది కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆ రోజు తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రాలో కలిపి ఈరోజు తెలంగాణ రాకుండా అడ్డుపడి 1300 మంది విద్యార్థుల బలిదానాలను కోరుకున్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. గతంలో చూసుకుంటే ఇంద్రవెల్లి ఘటనలో 150 మంది రైతులను కోసినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వాందే. అంటే ఆది నుండి అంతిమం వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు దళితులకు, ఇటు తెలంగాణ ప్రాంతానికి చేస్తున్నటువంటి మోసం, దగ ఇంతో అంత కాదు. మరి ఇవన్నీ గమనించి ఈ 2 పార్టీలలో ఏ పార్టీకి ఓటేయాలో ఒకసారి ఆలోచించండి. ఇక 3వ పార్టీ తీసుకుంటే బీజేపీ పార్టీ. బీజేపీ ఏం చేస్తుందా? దేవుని పేరు చెప్పి రాజకీయం చేస్తుంది. రాజకీయం చేయాలి, దేవుడు అందరికీ సమానమే. దేవుని పేరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రసాదించినటువంటి రాజ్యాంగ విధానంతో ఈరోజు భారతదేశంలో సమూలంగా ఎన్నికలు జరుగుతున్నాయి. దానికి అనుగుణంగా మరి రాజకీయం చేయాలి, కానీ దేవుని పేరు చెప్పి హిందువులని మతాల మధ్యలో, కులాల మధ్యలో చిచ్చు పెడుతూ మరి మత విద్వేషాలను రెచ్చగొడుతూ ఈరోజు గత సంవత్సరం రైతన్నల యొక్క నడ్డి విరచడానికి, రైతులను కార్పొరేట్ వ్యవసాయంగా మార్చడానికి, అదానీ అంబానీలకు కట్టబెట్టడానికి మరి నల్ల చట్టాలను తీసుకొస్తే బీజేపీ ప్రభుత్వం ఆ నల్ల చట్టాలను తీసేయండి అయ్యా అని రైతులు ఎముకలు గడ్డగట్టే చలిలో సంవత్సర కాలం పాటు మరి అక్కడ ధర్నా చేసినా కూడా పట్టించుకోకుండా, కనికరం లేకుండా ధర్నా చేసినటువంటి రైతాంగాన్ని కార్లతో ఎక్కి తొక్కించినటువంటి ఘనత ఈ బీజేపీ సంస్కృతి. అంతేకాదు, కొద్దో గొప్ప బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రసాదించినటువంటి రాజ్యాంగ రిజర్వేషన్లతో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు గడిచినా కానీ కొద్దో గొప్ప ముందుకు పోతున్నారు. మరి ఇప్పుడు ఏకంగా ఈసారి అధికారంలోకి వస్తే అమిత్ షా గారు బహిరంగ సభల్లో చెప్పారు, రిజర్వేషన్లు తీసేస్తాం, అందరికీ సమన్యాయం కల్పిస్తామంటున్నారు. అంటే డైరెక్ట్గా రిజర్వేషన్లు తొలగిస్తామని చెప్పినా కానీ మరి బీజేపీకి ఓటేసి బీజేపీ అభ్యర్థులను బలపరిస్తే మన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. మన యొక్క రిజర్వేషన్లు బీజేపీకి కనుక ఓటేస్తే మన రిజర్వేషన్లు మనమే కాలదనుకునేటువంటి ఒక దురదృష్టమైనటువంటి పని మనమే చేసినట్టు అవుతాం. మరి ఈ పరిస్థితుల్లో ఏ పార్టీకి ఓటేయాలో ఒకసారి ఆలోచించండి. ఒకలేమో కులాల మధ్యలో కుంపట్లు రేపుతాడు, మరొకరేమో మతాల మధ్యలో మత విద్వేషాలు రెచ్చగొడుతూ రెండింటి మధ్యలో రాజకీయం చేస్తారు. కానీ ఇవేవి కాకుండా తెలంగాణ ప్రాంత ప్రజల
అభివృద్ధి ఏకైక లక్ష్యంగా ముందుకు పోయి కేసీఆర్ గారు చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి ఈరోజు కేసీఆర్ గారి దయ వల్ల మరి ఈ తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ శాఖ, బీజేపీ శాఖ, బీజేపీ, కాంగ్రెస్ అన్నటువంటి ఏర్పడ్డాయి. మరి ఆ నాయకుడే లేకుంటే ఈరోజు తెలంగాణ వచ్చేదా? తెలంగాణ రాకపోతే ఈ కాంగ్రెస్, బీజేపీ ఉండేదా? ఒక్కసారి ఆలోచించండి. మరి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సెగ్మెంట్లో ముఖ్యంగా తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని ఎస్సీ బిడ్డలు ముఖ్యంగా ఆలోచించాలి. బీఆర్ఎస్ పార్టీ నుండి కార్మికుల కర్షకుల యొక్క అండదండగా ఉండడానికి మరి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కొప్పుల ఈశ్వరన్నను అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. కొప్పుల ఈశ్వరన్న గారు చాలా సౌమ్యుడు. ఇదే ప్రాంతానికి చెంది దాదాపు 26 సంవత్సరాల కాలం పాటు మరి ఆయన భూగర్భ ఖని కార్మికుడిగా సేవలు అందించి 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఒక దఫా మినిస్టర్గా వ్యవహరించి చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. మరి ఇలాంటి నాయకుడిని ఓటేసి పార్లమెంటుకు పంపిస్తే ఇక్కడ ఉన్నటువంటి కార్మిక కర్షక లోకం యొక్క సమస్యలను ఢిల్లీ పార్లమెంటు సాక్షిగా గర్జించేటువంటి అవకాశం ఉంటుంది. మన యొక్క హక్కులను కాపాడుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి. కేవలం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభ్యర్థులను నియమించినటువంటి అభ్యర్థులు వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యాల కొరకు రాజకీయం చేసేటువంటి ఈ యొక్క కార్పొరేట్ కాంగ్రెస్ అభ్యర్థి కావాలా? కార్మిక కర్షక రైతుల యొక్క లోకానికి మరి అండగా ఉండేటువంటి బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి మన కొప్పుల ఈశ్వరన్న కావాలా? ఒక్కసారి ఆలోచించండి. బుద్ధిజీవులుగా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మరి కేసీఆర్ గారి నాయకత్వం ముందుకు పోయింది, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం.